ఈరోజు మన స్పెషల్ బొంగులో చికెన్ రండి చేద్దాం. మురళి కొంచెం పచ్చిమిరపకాయ యాడ్ చేసుకుందాము. ఈ పచ్చిమిరపకాయ ఏదంటే కొంచెం కారం కారంగా స్పైసీగా బాగుంటుంది యాడ్ చేసుకుంటే. ఇలా సన్నగా కట్ చేసుకొని దాంట్లో కొంచెం యాడ్ చేసుకుంటే స్పైసీగా బాగుంటుంది మురళి. కారంగా నోటుకు తగులుతుంటే కొంచెం చికెన్కి దీనికి స్పైసీగా బాగుంటుంది. అలాగే కొంచెం పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకుందాం మురళి, కొంచెం బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. లాస్ట్ టైం నేను పచ్చికారం నూరా కదా, ఆ పచ్చిమిరకారంలో అయితే మనం డైరెక్ట్ రుబ్బేసి వేసాము. ఇది కట్ చేసేది దాంట్లోకి వేసేసేది, బొంగులోకి వేసేసేది, అంతే బాగుంటుంది. మురళి చెప్పమ్మా, మనము ఇది సేమ్ చికెన్ ఫ్రై చేసినట్లే, ఏమంటే ఇది కొత్తగా ఉంటుంది. మనం వాటర్ ఏమి వేయము, కొంచెం ఆయిల్ వేసుకుంటాము. ఇవన్నీ మిక్స్ చేసుకొని ఫుల్ దీంట్లో అంతా కడాయిలో అంతా మిక్స్ చేసుకొని ఫస్ట్ అంతా కొంచెం పెరుగు, కొంచెం మసాలాలని ఏటేటి వేస్తాము. ఇదేమంటే కొత్తగా ఉంటుంది, వాటర్ ఏమి వేయము, డైరెక్ట్ ఆ బొంగులోకి వేసేయడము, అగ్గంటించేయడము, అంతే. ఎంతసేపు అమ్మా అది కుక్ అవ్వాలంటే? అది ఫుల్ బ్లాక్ ఫుల్ కాలిపోవాలా, ఫుల్ అది కాలిపోతే కుకింగ్ అయి ఉంటుంది లోపల బాగా. అది క్లోజ్ చేసాక ఏమమ్మా? క్లోజ్ చేసేకి మూతకాకు అంటారు కదా, అక్కడ మూతకాకు ఉంది. ఈ చెట్టేనా? మూతకాకు వేసి పైన మనం ఇంకా అంటాకేసేసి కట్టేసేది ఏమన్నా. అంటే ఈ ఆకులతో మనం క్లోజ్ చేసుకుని మంటలో డైరెక్ట్ మంటలో కొంచెం పెరుగు, కొంచెం ఆయిల్, ఏమమ్మా కలుపుతున్నావు? అది చూడు మురళి ఎలా ఉందో, చూసే కానీ కలర్ కూడాను ఎంత బాగుందో చూడు. ఏమేమి వేసినామమ్మా? ఈ తర వచ్చింది ఇది. పెరుగు, కొంచెం ఆయిల్, కొంచెం ధనియాల పొడి, గరం మసాలా. నేను ఇంటికానే మనం తెచ్చింటు కదా లాస్ట్ టైం, అదే సేమ్ మసాలా. ప్లస్ కొంచెం పెరుగు, కొంచెం ఆయిల్, మళ్ళీ ఇందాక కట్ చేసుకున్నాం కదా అవన్నీ. కలర్స్ కూడా చూడు ఎంత బాగుందో, సూపర్ వచ్చింది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే ఓకే ఓకే. ఇది డ్రై ఉంటుందా జ్యూసీ ఉంటుందమ్మా? కొంచెం డ్రై ఉంటుంది. డ్రై ఉంటుంది. మనం వాటర్ ఏమైనా వేసుకుంటామా? లేదు వాటర్ అనేది ఏమొద్దు, వాటర్ అసలు ఏమో. ఆయిల్ కొంచెం వేసుకుంటే ఆ బొంగు కూడా కొంచెం ఆయిల్ వేసుకుంటే దానికి అంటకూడదు. ఓకే అమ్మా, అట్లయితే ఆ బొంగులు వేసేసుకుందాం. ఇంకా కొంచెం నిమ్మకాయ వేసుకుందాం, మర్చిపోతుంది. ఓకే, కొంచెం నిమ్మకాయ కదమ్మా, మంచి కలుపు మామ. ఇంకా బొంగులో వేసుకుందామా చికెన్ని? వేసుకుందాం మురళి. కొంచెం గ్యాప్ అనేది ఉండాలి మురళి. ఎందుకు మా గ్యాప్? అది సరి కుక్ అవ్వదు గ్యాప్ లేకుంటే. కొంచెం అలా గ్యాప్ ఉండేది, ఇక్కడ ఆకేసి కొంచెం గ్యాప్ అనేది ఉండాలి. ఇప్పుడైతే అది క్లోజ్ చేయడానికి మనం ఆకుల కోసం అయితే వెళ్తున్నాం. నీకు అప్పుడే చూపించా కదా మూతకాకని, ఆ మూతకాకు కోసం అయితే ఇదే ఆ మూతకాకు చెట్టు అయితే ఇక్కడే ఉంది, దగ్గరే మనకంతా. మనం ఏదైనా కొండలో కుక్ చేసుకుంటే నేచరే అంతా మనకిస్తుంది. మనం ఏది లేదనుకోవడానికి అయితే లేదు, ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి మనకిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మామ అయితే ఆకులన్నీ తీసుకున్నాడు ఒక్కొక్కటి. ఇదే ఆ చెట్టు, మూతకాకు చెట్టు. దీనితో ఇంతకుముందు ఇస్త్రాకులు కూడా చేస్తుండే అనుకుంటా. మళ్ళీ మనం లాస్ట్ టైం చికెన్ ప్లేట్లో తిన్నాం కదా, ఈ ఆకులే అవి. అప్పుడు నేనైతే మీకు ఏ పేరు కూడా చెప్పలేదు. ఈసారి కూడా కొంచెం దగ్గర కొండలోనే చేసుకుంటున్నాం. ఇదే ఆ కొండ అయితే, ఊరు కూడా దగ్గరే, ఎక్కువ దూరం ఉండలేదు. అది మీకు కనిపిస్తుంది అనుకుంటా. అంటే చేను దగ్గర, కొండకి దగ్గర ఇక్కడ చేస్తున్నాం. అది నీట్గా మూసుకోవాలి కదా మామ? మురళి కొంచెం ఇంకా రెడీ అయింది కదా ఇది? అయినట్లే మురళి.
ఇప్పుడైతే మసాలాలు మొత్తం కలిపిన చికెన్ ఈ బొంగుల్లో వేసి ఆకులతో అయితే మనం కవర్ చేసుకున్నాం. లాస్ట్లో కొంచెం అరిటాకులు కూడా వేసుకున్నాం. ఏ ఆకైనా ఆకే కాబట్టి ఏం కాదు. ఇంకా బొంగులో చికెన్ చేసేద్దాం రండి. మామ ఇప్పుడు దాన్ని ఎలా కాల్చుకుంటాం? ఇప్పుడు కట్టెల మంటేసేసి ఇవి ఇక్కడ పెట్టేసేది అంతే. ఓకే ఓకే, ఇదంతా మంటేసేది ఫుల్ అది అంటుకునేంత వరకు ఒక హాఫ్ అన్ అవర్ మంటలో అయితే అది కుక్ అయిపోయి వస్తుంది. దగ దగ అగ్గి, దానిపైన బొంగులు, బొంగు పైన కెట్లు. మురళి మామా మంట బాగా మండుతుంది. ఇదే మంటలో హాఫ్ అన్ అవర్ చాలు. రెడీ అయిపోయిస్తుంది అంటావా? రెడీ అయిపోతుంది. హాఫ్ అన్ అవర్ చాలు మనకి. బాగా తగులుతుంది మంట. మన దగ్గర అయితే కట్టెలు చాలా ఉన్నాయి. మనకి కొండ ఉంది కదా, మనకి అడ్వాంటేజ్ ఫుల్. మన పిల్లలు కూడా బాగా పనిచేస్తున్నారు. కట్టెలు అందియడంలో అయితే చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు అంతా. అమ్మా అది మంచిగా కాలిపోయింది కదా? ఇంకా లేదు మళ్ళీ, ఇంకా ఒక 10 minutes. 10 minutes పాప మామ అయితే ఫుల్ కష్టపడుతున్నాడు. అక్కడ దగ్గర మంట పెట్టాలంటే చాలా కష్టమే. ఎండ కదా కొంచెం, ఈరోజు ఎండ కూడా కొంచెం ఎక్కువ ఉంది. ఓకే, మన వ్యూవర్స్ మంచిగా చూపించాలంటే కష్టపడాలి. మనం కష్టపడితేనే. మంట చూస్తున్నారు కదా గైస్, అదైతే చాలా బాగా మండుతుంది. మంట అయితే వెనకాల వేస్తున్నారు చూడండి మామ. అయితే ఇంకా ఒక విషయం చెప్పాలి, మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అది లాస్ట్ వీడియోలో అయితే చాలామందే చూశారు, వ్యూస్ కూడా బాగా వచ్చాయి. 5K వ్యూస్ వరకు దగ్గర వచ్చాయి. అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. అక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఒకటి ఉంటుంది రెడ్ కలర్లో, దాన్ని కొట్టి గంట సింబల్ కూడా ఆన్ చేసుకోండి. ఆ గంట సింబల్ ఏమంటే అది ఆన్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అందుకని అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి. ఇంకా మీకు ఇలాంటి కంటెంట్ కావాలంటే కుకింగ్లో కానీ వెరైటీస్ ఏమైనా మీరు చెప్పాలంటే నాకు కామెంట్లో రాయండి. ఈ వీడియో ఎలా ఉందని కూడా కామెంట్ చేయండి. అండ్ ఇంకో స్మాల్ రిక్వెస్ట్, ఒక 100 లైక్స్ అయితే నాకు తప్పకుండా వేయండి. చూసుకుంటే గైస్ ఇది చాలా బాగా అయితే కుక్ అయిపోయింది. అన్నీ కూడా నీట్గా కాలిపోయింది. కొంచెం చల్లగా అయితే మనము ఆకుల్లో వేసుకుందాం. అక్కడ మన అరిటాకులు తెచ్చుకున్నాం, అందులోనే వేసుకొని తింటాము. అండ్ ఇదైతే చాలా బాగా కుక్ అయింది. మంట మనం అయితే ఒక దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ అయితే చాలా బాగా పెట్టాం. పెద్ద మంటలోనే హాఫ్ అన్ అవర్ ఉంది. ఇప్పుడైతే కొంచెం మంట నేనే తగ్గించా. ఇదైతే కాలిపోయింది బాగా, అందుకని నేను సైడ్ పెట్టేశా. ఇది కొంచెం కాలాలని ఒక సైడు ఇలా పెట్టేశా అంతే. అండ్ మంట ఉంది కదా, ఇప్పుడు ఇది కూడా రెడీ అయిపోయేస్తుంది. రెడీ అయిపోయిన తర్వాత బయటకు తీసి ఎలా ఉంటుందో అయితే నేను మీకు చెప్తా ఖచ్చితంగా. పీస్. గైస్ మన బొంగులో చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు తీసుకెళ్ళి మన ప్లేట్లో వేసుకొని తినేయడం అంతే. బాగా కుక్ అయినట్లుంది, బాగా కాలిపోయింది. కెట్టంతా చూడండి ఎంత నల్లగా కాలిపోయింది. ఎస్, ఇంక తినేయడమే మనం. త్రిగన్న దూత తినేసి చూద్దాం పదమామా. పదండి, త్రిగన్న దూత. అమ్మా ఓపెన్ చేయమమ్మా. ఇంకా ఓపెన్ చేస్తున్నాను. కొంచెం చల్లగా అయినంత వరకు వెయిట్ చేసాం మనం అంతే. చికెన్ అయితే చాలాసేపే కుక్ అయింది.
మామ డ్రై అయ్యింది మామ ఇది బాగా అయింది మురళి. సూపర్గా ఉంది మురళి. సూపర్గా ఉంది మామ. సఖత్తుగా వస్తుంది. చూస్తున్నారు గైస్, బొంగులో చికెన్ మనం చాలా కష్టపడి అయితే రెడీ చేసాం. తీసుకోమమ్మా, మనము తిందాం. ఇంకా ఫస్ట్ నువ్వు తిని చెప్పాలమ్మా ఎలా ఉందని. ఎలా ఉంది మామ? బాగుంది మురళి. నేను లాస్ట్ టైం చేసిండే దానికంటే ఇప్పుడే బాగుంది. గైస్ చికెన్ అయితే రెడీ అయింది. ఇప్పుడు నేను ఒక పీస్ తీసుకుంటానా. పీస్ కూడా చాలా బాగా కుక్ అయింది. మనం నార్మల్గా చేసుకునే దానికంటే ఇలా చేస్తే కొంచెం డిఫరెంట్గా ఉంది. కొత్త టేస్ట్ మురళి, బాగుంది మామ. ప్రతిసారి ఒక డిఫరెంట్ వెరైటీ చేసి నాకు తినిపిస్తున్నావు కదా, చాలా థ్యాంక్స్ మామ. ఉంది మురళి. అలాగే మన మురళి నాన్ స్టాప్ యూట్యూబ్ ఛానల్ బాగా ఫేమస్ కావాలని కోరుకుంటున్నాను. అందరూ బాగా సబ్స్క్రైబ్ చేయండి. మామ అయితే ఇది 15K పార్టీ ఇస్తున్నాడు. ఇన్స్టాగ్రామ్లో ఫుల్ ఫేమస్ మామ, రఫాడిస్తున్నాడు. తిను నవీన్. చాలా బాగుంది మురళి టేస్ట్ అయితే. థ్యాంక్ యూ మామ, ఇంత మంచి మాకు ఇవన్నీ ఇచ్చినందుకు అయితే. కానీ ఇక ఫాస్ట్ ఫుడ్ చాలా బాగుంది.